హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒకే వంగ చెట్టుకి విరగ కాసిన వంకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ కాయలన్నీ కూడా ఒక మొక్క నుంచే కోసినవి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇదే ఆ మొక్క. ఇది పడి మొలిచిన మొక్కే, నాటింది కూడా కాదు. ఒక్కొక్కసారి మనం నాటిన మొక్కల కన్నా కూడా పడి లేచిన మొక్కలే బాగా కాస్తాయి అంటారు. ఈ మొక్క ఎక్కడైతే మొలిచిందో అక్కడే ఉంచేశాను, వేరే చోట తీసి పెట్టడం కూడా జరగలేదు. కేవలం నీళ్లు మాత్రమే పోయడం జరిగింది. కొన్నిసార్లు మనం ఎంతో ఇష్టపడి నాటి దానికి ఎంతో పోషణ చేసి పురుగు మందులు చల్లుకుని పెంచుకుంటే అది కాపు కూడా సరిగా ఉండదు. కానీ దీన్ని కనీసం పట్టించుకోలేదు. మధ్యలో అది కూడా ముందు ఒకసారి పొల్ల మజ్జిగ ద్రావణం చల్లాను, ఆ తర్వాత మధ్యలో ఇంకోసారి చల్లాను, అంతే. 3-4 రోజులకు ఒకసారి వాటర్ పోసాను. దానికే పూత ఇలా బీభత్సంగా వచ్చేసింది. చూసారు కదా కాపు ఎలా పడిందో. అసలు వంగ మొక్కలు పెంచుకోవాలంటే ఎక్కువ శాతం పురుగు మందులు వాడాల్సి ఉంటుంది. పొలంలో తోటల్లో పండించే రైతులు కూడా ఎక్కువగా పురుగు మందులు వాడతారు. ఎందుకంటే వంగ మొక్కలకి పట్టినంత చీడపీడలు ఎక్కువగా మరే మొక్కలకి, కూరగాయ మొక్కలకి రావు. దీనికి అంత బాగా పడుతుంది. అందుకే ముందు నుంచి కూడా ఎక్కువగా పురుగు మందులు వీటికి వాడుతూ ఉంటారు. కానీ వాతావరణం బాగా అనుకూలంగా ఉండి సారవంతమైన నేల అయితే మాత్రం ఎలాంటి మొక్క అయినా బలంగా పెరుగుతుంది అనడానికి ఈ మొక్కే ఉదాహరణ. చూసారు కదా కాపు ఎలా వచ్చిందో. ఎలాంటి పురుగు మందులు, రసాయన ఎరువులు అవసరం లేకుండానే చక్కగా కాసేసింది. కాకపోతే ఇవి పుచ్చు పట్టకుండా ఉండటం కోసం, ముందు పుచ్చు పట్టకుండా ఉండటం కోసం వారానికి కనీసం ఒక్కసారైనా పుల్లటి మజ్జిగ ద్రావణాన్ని ఒకసారి చెట్టు మొత్తం తడిసేలాగా స్ప్రే చేసుకుంటే ఎలాంటి కూరగాయ మొక్కలైనా సరే చీడపీడల బారిన పడకుండా చక్కగా ఏపుగా పెరుగుతాయి. పైగా మనకి ఆరోగ్యవంతమైన కూరగాయలు లభిస్తాయి. చూస్తున్నారుగా ఒకే చోట ఎన్ని కాయలు కాసాయో. ఇలాంటి మొక్కలు 4 ఉన్నా చాలు, ఇంటిల్లపాదికి సరిపోను కూరగాయలు ఉంటాయి. చెట్ల నుంచి రాలిన ఆకులను ఎప్పటికప్పుడు క్లీన్ చేయకుండా ఒక చోటకి చేర్చి అది కుళ్ళబెట్టి మళ్ళీ దాన్ని ఎరువుగా వేస్తే నేలలో సారం బాగా పెరుగుతుంది. వంటింటి వ్యర్థాలను కూడా ఎరువుగా మార్చి వేస్తే ఏ మొక్కలు పెట్టుకున్నా కూడా చక్కగా పెరుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.